మట్టిలో ఇత్తనం పెడితే మొలకొస్తుంది. కాగితాలు కత్పలు బట్టలు ఇంకేం పెట్టినా కరిగిపోతాయి, చీకిపోతాయి. గుంజలు వాస్తే కొన్ని వద్దులకి ఇరిగిపోతాయి. ఇనుము దాస్తే తుప్పు పడుతుంది. కానీ ఒక్క ప్లాస్టిక్ మాత్రం ఏండ్లకేండ్లు ఎట్లా పెట్టినామో అట్లనే ఉంటుందబ్బా. కరిగిపోదు, ఖరాబ్ కాదు. కానీ ఇంకోటి కూడా ఉన్నదుల్లో, బయటికంటే భూమిలో పెడితేనే ఇంకా మంచిగా ఉంటుంది. ఏ ఊరిచ్చుడొద్దు కానీ చూడురిగా. చెర్ల పూడిక తీస్తున్నట్టున్నారు. రప్ప రప్ప నడుస్తుంది పని. ఓ కొడుకో నీళ్ళెళ్తాయేమో అనుకుంటే మందెళ్ళింది. మట్టి దోడుతా ఉంటే మందు సీసాలే. పైలంగా తీయండి సారు, పైలమో మంచిగా మక్కొచ్చు. ఈ సలికి తాగితే ఫుల్ కిక్ వస్తుంది అనుకునేరు. ఇదంతా కల్తీ మందు. మళ్ళా సూర్యాపేట జిల్లా రామాపురంలో మొన్న ఒక రైస్ మిల్లులో గల్లత్ మాల్ దొరికింది కదా. ఇంకేడ దాచిండ్రని గట్టిగా అడిగితే మనోళ్ళు గీ తావు చూపెట్టిండ్రు. చెరువు పక్కకు బొందదోడి 50 కాటన్ల మాల్ పెట్టి మీదికెళ్ళి మట్టి కాపారు. గింత నేర్పడకుండా మొత్తం కోటార్ సీసాలే. అన్ని బయటికి తీస్తే ఒక ట్రాక్టర్ నిండింది. హైదరాబాద్ కెళ్ళి స్పిరిట్ తెచ్చి పెగ్గు కలిపినంత పద్ధతిగా నీళ్లు పోసి సీసాలు నింపి బోరింగ్ రాడ్ తోటి సీల్ గుద్ది స్టిక్కరు హోలోగ్రామ్ అంటూ పెట్టి బెల్ట్ షాప్ లకు సప్లై చేస్తున్నారట ముద్దుగా. గట్లనే ఆప్కారోలు వచ్చినా అగుపడకుండా గీకమత్ చేసిరన్నట్టు. ఎన్ని రోజులు నీళ్ళు ఉంచితే అంత రిమ్ వస్తుందా? సర్పంచ్ ఎలక్షన్ల ముంగట సరుకు బయటికి తీద్దామనుకున్నారో ఏం పాడో. గాచారం మంచిగా లేక భాగోతం అంతా బయటవాడే. ఏడికెళ్ళి వస్తాయిరా నాయన గింత సక్కటి ఐడియా. మీ దిమాగ్లకు చీర్సు చెప్ప.